నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. సీజేపీ ఆందోళనతోటి మోదీ ఇమేజ్లో ఏదో తేడా కనిపించింది, డౌన్ఫాల్ మొదలైందని ఒక వాదన. బట్ ఇంకో వాదన ఏంటంటే ఆయన పెద్ద బ్లాక్ బస్టర్ ఒకటి రెడీ చేయబోతున్నారు. సీజేపీకి 70mm సినిమా చూపించబోతున్నాడు. అదే సినిమా చూపిస్తామా టైప్లో చూపించబోతున్నాడు. అబ్జర్వ్ చేస్తున్నారు, ఆయన చర్యలే వాళ్ళకి సమాధానం చెప్తాయంటున్నారు. నమ్మచ్చా ఇది? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే గత జూలై 19వ తేదీ నుంచి 25వ తేదీ మధ్యనే పూర్తిగా పరిణామాలు మారిపోయాయి. 25వ తేదీ తర్వాత కేవలం దిద్దుబాటు చర్యలు మాత్రమే కనబడుతున్నాయి ప్రభుత్వం తరపు నుంచి. జూలై 19వ తేదీ వరకు కూడా సిచ్యువేషన్ అంతా కంట్రోల్గానే ఉంది. ఆయన ఆమరణ నిరాహార దీక్షలో సోనం వాంగ్చుక్ కూర్చోవడము, ఆ తర్వాత తను హాస్పిటల్కి తరలించడము, ఆ తర్వాత జూలై 20వ తేదీన పెద్ద ఎత్తున ఘర్షణ నెలకొనడము, పోలీసులకి అండ్ విద్యార్థులకి మధ్య ఘర్షణ, అండ్ విద్యార్థులు వర్షన్ ఒకటి, పోలీసుల వర్షన్ ఒకటి, ఇవన్నీ మనకు తెలుసు. జూలై 25వ తేదీన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. సో 20వ తేదీ నుంచి 25వ తేదీ మధ్య ఒక విపరీతమైన ఒత్తిడిని బిల్డ్ చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఆ ఒత్తిడికి తలొగ్గి నరేంద్ర మోదీ గారు మొదటిసారి దిగొచ్చారు. అండ్ నరేంద్ర మోదీ గారిని దింపగలిగింది ఈ ఉద్యమము అని ఒక నెరేటివ్ అయితే నడిచింది. ఈవెన్ నిజంగా అందులో నిజం కూడా ఉంది, అబద్ధమేం కాదు. గత 12 సంవత్సరాల్లో ఏ రోజు కూడా నరేంద్ర మోదీ గారు అంటే ఆయన ప్రభుత్వంలోని ఒక మంత్రిని, ఒక క్యాబినెట్లోని మంత్రిని రాజీనామా చేయాలని డిమాండ్ రావడము, రాజీనామా చేసే వరకు ఒత్తిడి తీసుకురావడము, తర్వాత రాజీనామా చేయడము, అండ్ ఎన్ని డిమాండ్లు అయితే పెట్టారో అన్ని డిమాండ్లని ఒప్పుకోవడము. సో ఇవన్నీ కూడా గతంలో జరగలే. ఫార్మర్స్ ప్రొటెస్ట్ విషయంలో రాజీనామాలు ఎవరూ చేయలే. మోదీ గారే ఆ లాస్ని రిపీల్ చేస్తున్నానని చెప్పారు. అంటే ఆయన ఓకే ఆ చట్టాలు మేము వెనక్కి తీసుకుంటామని చెప్పారు. సిఏఏ సమయంలో కూడా ఒక 18 నెలల పాటు మేము దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పారు. అఫ్కోర్స్ ఆ తర్వాత ఇంప్లిమెంట్ అయింది. బట్ ఇక్కడ ఎన్ని డిమాండ్లు అయితే పెట్టారో అన్ని డిమాండ్లని అంగీకరించింది ప్రభుత్వం, ఇంక్లూడింగ్ విద్యార్థుల మీద కేసులు పెట్టము అన్న డిమాండ్ను కూడా అంగీకరించింది ప్రభుత్వం. తర్వాత చూస్తే అంటే 25వ తేదీ తర్వాత నుంచి చూస్తే పరిణామాలు మళ్ళీ దిద్దుబాటు చర్యలు కాస్త ఇవాళ ప్రభుత్వం పట్టు సాధించే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కనబడుతోంది. మీరు గమనిస్తే సీజేపీ ప్రొటెస్ట్లో కీలకమైన వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని ఫస్ట్ ఇదంతా కూడా ఇప్పుడు నెరేటివ్ వార్ఫేర్ సార్, ఇది ఇన్ఫర్మేషన్ వార్. ఇది గతంలో యుద్ధాలు డైరెక్ట్ ఫైట్స్ ఉండేవి, ఆ తర్వాత కోల్డ్ వార్ అన్నాం మనం, ఎస్పియోనేజ్ ఉండేది. సోవియట్ బ్లాక్కి అండ్ వెస్టర్న్ బ్లాక్కి మధ్య ఇటు కేజీబీ, ఇటు యుఎస్కి సంబంధించిన సిఐఏ కావచ్చు, లేకపోతే MI6, ఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ మధ్య వార్ నడిచేది. ఇప్పుడు చూస్తే ఇన్ఫర్మేషన్ వార్ చూస్తున్నాం మనం. ఇన్ఫర్మేషన్ వార్లో కూడా ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది అనుకోండి, ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్లో చేస్తున్నటువంటి యుద్ధం ఉందనుకోండి. అంతకుముందంతా కూడా పాలస్తీనాకి అనుకూలమైనటువంటి మానవ హక్కుల హననము, పాలస్తీనాలో మనుషుల్ని చంపేస్తున్నారు, హాస్పిటల్ మీద దాడి చేస్తున్నారు, చిన్నపిల్లల మీద దాడి చేస్తుంది, చిన్నపిల్లల మీద హాస్పిటల్స్ ఉన్నటువంటి చిన్నపిల్లల ఆసుపత్రి మీద బాంబింగ్ చేస్తుంది ఇజ్రాయెల్, ఈ నెరేటివ్స్ చేసేవాళ్ళు. మొన్నటి గాజా స్ట్రిప్లో జరిగినటువంటి మొన్నటి యుద్ధం టైంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఏం చేశాయి, ప్రతి డిఫెన్స్ ఎక్స్పర్ట్ లేదా ఎవరైతే ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉన్నాయో వాళ్ళ దగ్గర ఫోన్స్ పెట్టుకున్నారు, కెమెరాలు పెట్టుకున్నారు, లోపలికి వెళ్ళడము, కెమెరాతోటి షూట్ చేయడము, దాన్ని ఎక్స్పోజ్ చేయడం చేసుకుంటూ వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే హాస్పిటల్ మీద దాడి చేశారు అని ఒకవైపు నెరేటివ్ నడుస్తుంటే, హాస్పిటల్లోనే కింద వీళ్ళందరూ ఆయుధాలు పెట్టుకుని డంప్ పెట్టుకున్నారు, ఆ టెర్రరిస్టులు స్థావరంగా హాస్పిటల్ని పెట్టుకొని పనిచేస్తున్నారు, పైకి హాస్పిటల్ లాగా ఉంది అని డైరెక్ట్గా విజువల్స్నే బయటకు చూపించారు. సో ఈ విజువల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవాళ యుద్ధంలో. ఈవెన్ మీరు గమనిస్తే పాలస్తీనా, ఈవెన్ సిరియా వార్ జరుగుతున్న టైంలో మీకు గుర్తుంటే యూరోప్లో ఈరోజు విపరీతమైన మైగ్రెంట్స్ రావడానికి కారణము ఒక ఇమేజ్ అండి. అప్పుడు ఒక సముద్రంలో కొట్టుకొచ్చినటువంటి ఒక చిన్నపిల్ల, బీచ్లో చనిపోయినటువంటి ఒక బాలిక శవం, ఆ ఫోటోగ్రాఫ్ మీకు గుర్తుంటుంది, నాకు తెలిసి 2000స్లో జరిగింది. ఆ ఫోటోగ్రాఫ్ ప్రపంచం మొత్తాన్ని కదిలించింది, అందులో యూరోప్ దేశాలని. ఎందుకంటే సిరియాలో అంత క్రైసిస్ జరుగుతూ ఉంటే, ఈ గల్ఫ్ దేశాల్లో అంత క్రైసిస్ ఉంటే కనీసం మనం వాళ్ళని తీసుకోవట్లేదే అని చెప్పేసి అన్నారు. అక్కడి నుంచే ఇమిగ్రేషన్ అనేది పెరిగిపోయింది. అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళకి అసైలం ఇవ్వడము, వాళ్ళకి రెఫ్యూజీస్ కింద చూడడము, అవన్నీ మొదలైనాయి. మీరు రోహింగ్యాల మీద జరిగిన దాడుల తర్వాత కూడా ఇదే మాట విపరీతంగా ప్రపంచవ్యాప్తంగా వినిపించింది. అంటే మానవ హక్కులు అనే మాటని పదే పదే ప్రచారంలోకి తీసుకొచ్చారు. అఫ్కోర్స్ దానికి ఇప్పుడు రివర్సల్ యాక్టివిటీ మొదలైంది యూరోప్లో. ఎవరైతే మానవ హక్కులను హరిస్తున్నారో, మానవ హక్కులను దృష్టిలో ఉంచుకొని వాళ్ళకు ఆశ్రయం కల్పించాలన్న డిమాండ్లు యూరోప్లో వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళ వల్లనే ఈ దేశాలు, ఈ సమాజాలు నాశనం అవుతున్నాయన్న డిమాండ్ కూడా ఇంకోవైపు పెరిగింది. గ్రూమింగ్ గ్యాంగ్స్ వల్ల, ఇస్లామోఫోబియా వల్ల, వీటి వల్ల.
సరే నేను దాన్ని ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ సీజేపీ పేరిట, బొద్దింకల పార్టీ పేరిట వాళ్ళు చేసినటువంటి విద్యార్థుల ఉద్యమము నేరేటివ్ వార్ఫేర్కి తెరతీసింది. దీంతో దేశవ్యాప్తంగా ఒక ఎమోషన్ బిల్డ్ అయింది మోదీకి అగేన్స్ట్గా. దేశవ్యాప్తంగా మోదీకి అగేన్స్ట్గా ఒక ఎమోషన్ని బిల్డ్ చేయడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. సో దాన్ని తుడిచిపెట్టడంలో, దానికి సమాధానం చెప్పట్లే మోదీ గారు. వాళ్ళకి సమాధానం ఎక్కడా చెప్పకుండా ఆయన ఒక పెద్ద గీత గీస్తున్నారు. చిన్న గీత ఉంటే దానికి పెద్ద గీత గీసామనుకుంటే ఇది చిన్నదైపోద్ది ఆటోమేటిక్. ఒక గీతని చిన్నది చేయాలంటే ఇంకో పెద్ద గీత గీయడమే. ఈయన ఇంకో పెద్దది తీస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు చూస్తే గత 4-5 రోజుల నుంచి 3-4 పరిణామాలు జరిగాయి. నెంబర్ 1, విద్యార్థులపైన పెట్టిన కేసుల విషయంలో కేసులు మేము వెనక్కి తీసుకుంటున్నామని ప్రభుత్వం ప్రకటించింది. రైట్, మంత్రులు వాళ్ళకి హామీ ఇచ్చారు. కానీ నిజంగా జరుగుతుందా, ఇంప్లిమెంట్ అవుతుందా అంటే అవ్వట్లేదు. దాంట్లో ఏమవుతుంది, ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వము ఒక స్టేట్మెంట్ ఇచ్చింది మొన్ననే. ఏంటి, విద్యార్థుల మీద కేసులు ఎత్తేస్తాం, కానీ ఆ విద్యార్థులు నిజమైన విద్యార్థుల కాదా చూస్తాం. ఎవరైతే అసాంఘిక శక్తులు దీంట్లోకి వచ్చారో వాళ్ళ మీద కేసులు ఎత్తివేసే ప్రసక్తే లేదు అని ఢిల్లీ ప్రభుత్వం అది కూడా ఎత్తేయాలని కదా సౌరవ్ దాస్ మన ట్వీట్ చేసి ఎత్తేయాలంటున్నాడు. సుప్రీంకోర్టు చెప్పింది ఇప్పుడు. ప్రభుత్వం నాకేం సంబంధం లేదు, మంత్రులు ఏం చేస్తున్నారు, మేము ఎత్తేస్తామని అంటున్నాం. రైట్, సో దీనికి మరి ఇంకో తరపు నుంచి ఏం చేయాలి అని అంటే కనుక ఢిల్లీ ప్రభుత్వం నుంచి వచ్చే రెస్పాన్స్. కోర్టు చెప్తోంది, సుప్రీంకోర్టు చెప్తోంది, నేర చరిత్ర కలిగిన వాళ్ళు ఉన్నారు అని అంటే మాత్రం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే, దాన్ని మనం ఏమీ చేయలేము. అండ్ ఎవరైనా అసాంఘిక శక్తులు వాళ్ళు నిజంగా విధ్వంసానికి పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. విద్యార్థులు, నార్మల్ విద్యార్థులు ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోకండి అని చెప్తున్నారు. ఎవరు డిసైడ్ చేస్తారు నార్మల్ విద్యార్థుల కాదా అనేది? పోలీసులే డిసైడ్ చేయాలి. నాకు ఒక ఎక్స్-డీజీపీ ఒక అతను నేను మాట్లాడాను. ఎక్స్-డీజీపీ చాలా పెద్ద వ్యక్తి ఆయన. వారు ఒక విషయం చెప్పారు. మీకు మావోయిస్టులతో చర్చలు జరిగాయి మన ఆంధ్రప్రదేశ్లో, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మావోయిస్టులతో చర్చలు జరిగినప్పుడు మావోయిస్టులు ఒక డిమాండ్ పెట్టారు. డిమాండ్ ఏంటి అని అంటే కనుక, అప్పుడు మీకు బాగా గుర్తుంటుంది నాకు తెలుసు, అప్పుడు మీరు రిపోర్టింగ్ కూడా చేసి ఉంటారు. డిమాండ్ ఏంటి అని అంటే కనుక, ప్రభుత్వ భూముల్ని పేదవాళ్ళకి పంచేయాలి, ఎవరెవరైతే అవసరార్థులు ఉన్నారో వాళ్ళకి అందరికీ పంచేయాలి అని చెప్పేసి ఒక డిమాండ్ తీసుకొచ్చారు. అంటే దున్నేవాడిదే భూమి, ఇట్లా ఈ నినాదం నుంచి వచ్చింది. ప్రభుత్వ భూములు పేదలకు పంచాలి అని అన్నారు కదా. ప్రభుత్వం సరే అని మీరు ఒప్పుకోవాలి దీనికి అన్నారు వాళ్ళు. సరే ఒప్పుకుంటాము, లిస్ట్ ఇవ్వండి అని అడిగారట మావోయిస్టులని. అంటే సింపుల్ థింగే ఇది. దీనివల్ల టెక్నికాలిటీస్లోకి వెళ్తే ఏముంటుంది అనేది, లిస్ట్ ఇవ్వండి అని అంటే మావోయిస్టుల దగ్గర లిస్ట్ ఉండదు కదా, ఎవరిని నమ్ముతారు? మళ్ళీ ప్రభుత్వమే డిసైడ్ చేయాలి ఎవరెవరు అవసరార్థులు, ఎవరు ఎంత భూములు ఉన్నాయి, ఎక్కడ పంచిపెట్టడానికి అవకాశం ఉంది. ఇవన్నీ ప్రభుత్వం దగ్గర ఉంటుంది డేటా, మావోయిస్టుల దగ్గర డేటా ఉండదు. సింపుల్ లాజిక్. అంటే వాళ్ళు, నువ్వు డిమాండ్ చేయడం వేరు, డిమాండ్ని ఇంప్లిమెంట్ చేయాలంటే యూ నీడ్ ఎ సిస్టమ్. దట్ సిస్టమ్ డ్రైవ్స్ ఎవ్రీథింగ్, రైట్, ఇంప్లిమెంట్స్ ఎవ్రీథింగ్. సో యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద సిస్టమ్ ఫస్ట్. సో నువ్వు సిస్టమ్ని యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు కూడా జరుగుతుంది ఏంటి అంటే, మీరు విద్యార్థుల మీద కేసులు ఎత్తేయండి, పెట్టొద్దు అని అన్నారు. ఎస్ కరెక్టే, విద్యార్థుల మీద కేసులు పెట్టాం, కానీ విద్యార్థులు ఎవరో డిసైడ్ చేయాలి కదా. విద్యార్థులు ఎవరు, అసాంఘిక శక్తులు ఎవరు, బయట కొంచెం వచ్చినోడు ఎవడు డిసైడ్ చేయాలి కదా. సో వాళ్ళని డిసైడ్ చేయాలంటే మా దగ్గరే మాకున్న లెక్కనే. సో నువ్వు నీట్లో రాసావా, లేకపోతే నువ్వు నిజంగానే స్టూడెంట్వా, నువ్వు స్టూడెంట్ అనే ఆధారం ఏమైనా ఉందా, ఇవన్నీ వస్తాయి లెక్కలోకి. వన్స్ ఒకటి ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడు రూల్ ఎమర్జ్ అవుతుంది ఆటోమేటిక్గా. సో దాన్ని బేస్ చేసి ఇవాళ అసలు వ్యక్తులందరినీ వేటాడే ప్రయత్నం మొదలవుతోంది, కంటిన్యూస్గా నడుస్తోంది. ఓకే, ఇక్కడ మోదీ ఫెయిల్ కాలే, బట్ సిస్టమ్ త్రూ ఆయన చేయాలనుకున్నది చేయిస్తున్నాడు. బట్ బయటకు మాత్రం ఆయన అంగీకరించినట్టుగానే ప్రభుత్వం నుంచి వచ్చింది. రెండోది, ఇవాళ నేను జస్ట్ ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ఒక అరగంట ముందు నేను చూస్తున్నాను, పోలీసు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. ఎవరైతే పోలీసుల మీద దాడి జరిగిందో, మొన్న దాడికి పాల్పడ్డారు కదా విద్యార్థులు, కూడా దాడులు చేశారు కదా, దాడిలో గాయాల పాలైనటువంటి పోలీసు కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ సతీమణులు, లేకపోతే వాళ్ళందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు విజువల్స్ షేర్ చేయడం మొదలుపెట్టారు. సో గవర్నమెంట్కి ఏం హక్కు ఉంది? ఇప్పుడు గవర్నమెంట్, నేను ఒప్పుకున్నాను, విద్యార్థులకి నేను ఇవ్వడం అనేది ఒప్పుకున్నాను, వాళ్ళకి కేసులు పెట్టమని చెప్పేసి నేను ఒప్పుకున్నాను. కానీ ఇప్పుడు ఆ పోలీసు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళకి ఎవరు సమాధానం చెప్పాలి? అవును, మా మీద కూడా దాడులు జరిగినాయి కదా, మరి మా మీద దాడులకు మీరెవరు అంగీకరించడానికి? అంటే మాకు చట్టం పనిచేయదా, మాకు మానవ హక్కులు పనిచేయవా అని ఆ పోలీసు కుటుంబాల వాళ్ళు అడుగుతున్నారు, ఫ్యామిలీస్ అడుగుతున్నాయి. ఇప్పుడు దానికి ఎవరు సమాధానం చెప్పాలి? సీజీపీ సమాధానం చెప్పాలా? సీజీపీ